ఓకే, ఇల్లు కొన్నారు, దట్స్ అ గుడ్ థింగ్. ఓకే, కొనేశారు. వెల్త్ క్రియేషన్, హౌస్ ఇస్ నాట్ అ వెల్త్. ఐ హావ్ నాట్ సీన్ డెఫినేషన్ ఎనీవేర్ హౌస్ యాజ్ అ వెల్త్. హౌస్ ఇస్ అ కన్సంప్షన్. దెన్ వేర్ ఇస్ ద వెల్త్? వేర్ ఇస్ ద వెల్త్ హియర్? ఓకే. మీరు అడిగారు కదా ఎందుకు వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారని. మీ జీతాన్ని ఏం చేశారు? తాకట్టు పెట్టారు కదా, బ్యాంక్ కూడా తాకట్టు పెట్టేశారు. ఇంకా వెల్త్ ఎక్కడుంది? హౌస్ ఇస్ కన్సంప్షన్, ఇట్స్ నాట్ వెల్త్. వాట్ ఈస్ వెల్త్? ఏ రియల్ ఎస్టేట్ ల్యాండ్ which grows at the rate of 10-12%, solid gold, not jewelry, ఒక మంచి gold which grows at least at 9-10% against inflation, better than inflation, a equity based mutual fund which grows at 10-12%, crossing the inflation, that is wealth, right? That creates the wealth. ఇన్ఫ్లేషన్ తో పాటుగా పోయేది వెల్త్ ఎట్లా క్రియేట్ చేస్తుంది? ఎగ్జాక్ట్ వెల్త్ డెఫినేషన్ ఏంటి? ఇన్ఫ్లేషన్ పోని ఎంత మిగులుతుందో అది వెల్త్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కి అడిషనల్ గా ఏమైనా క్రియేట్ అవుతుందా? ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పోర్లో పడిపోవడానికి కారణం ఏమవుతుంది అంటే ఇదే ఎగ్జాక్ట్ గా ఈ జంక్షన్. ఇప్పుడు జంక్షన్ లో ఏమైంది? కొన్నాము, కట్టలేని సందర్భం ఒకటి క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాము? కట్టాలి కాబట్టి యూ టేక్ లోన్స్. మీ ఫ్రెండ్ దగ్గర హ్యాండ్ లోన్ తీసుకుంటావు, నీ ఎగ్జిస్టింగ్ ఉండే ఎక్స్పెన్సెస్ ని క్రెడిట్ కార్డు మీదకి మారుస్తావు, అవసరమైతే నీ హోమ్ మీద టాప్అప్ చేస్తావు. ఇదంతా ఏమవుతుంది? నీకు తెలియకుండానే వెన్ యూ హ్యావ్ సమ్ ప్రెషర్, సాలరీ సరిపోవట్లేదు అన్నప్పుడు నీకు తెలియకుండానే మోర్ డెట్స్ లో పుష్ చేసేస్తావు. ఓకే, సో ఇప్పుడు హౌస్ కొన్నావు, ఓకే, లోన్ మీద కొన్నాము, ఓకే. వాట్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ హౌస్? 7.5. ఎంత పర్సెంటేజ్ ద గ్రోత్ హౌస్? 7%. ఓకే, ఏది ఎక్కువ? ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ రేట్ ఇస్ మోర్ హై. మరి వెల్త్ క్రియేషన్ ఎక్కడ? ఇన్ఫ్లేషన్ ఈజ్ ఈటింగ్ యువర్ మనీ, ఇంట్రెస్ట్ ఈజ్ ఈటింగ్ యువర్ మనీ. వేర్ ఇస్ ద వెల్త్ హియర్? ఓకే, ద పాయింట్ ఈస్ హౌస్ రైట్ ఆర్ రాంగ్ కాదు ఇక్కడ, వెల్త్ ఎక్కడ అనేది కదా. ఎందుకు వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారు? రైట్ ఆర్ రాంగ్ అంటే మళ్ళీ అదర్ పారామీటర్స్ చాలా ఉంటాయి. ఓకే, ఇక్కడ వెల్త్ క్రియేషన్ లేదు. ఇంట్రెస్ట్ కి 7% కడుతున్నాం, ఇన్ఫ్లేషన్ 7% తింటుంది. ఎంత వెనకబడుతున్నాం మనం? ఓకే, అదే ఒక హెచ్ఎన్ఐ ఏం చేస్తాడు? యూ టేక్ మార్వాడి, 95% ఆఫ్ దర్ వెల్త్ ఇస్ ఇన్ బిజినెస్. వాళ్ళు బయటికి మొత్తం ఎక్కడ పెడతారు? డబ్బులు మొత్తాన్ని వచ్చిన ఇన్కమ్ ని 95% ఆఫ్ దర్ ఇన్కమ్ గోస్ టు అగైన్ బిజినెస్. దే కీప్ ఇన్వెస్టింగ్, రీఇన్వెస్టింగ్, వెదర్ దే వర్క్ ఆర్ నాట్, ఎట్ సమ్ పాయింట్ దే కీప్ గెటింగ్ ద ఇన్కమ్.